ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తన కొడుకు ద్వారా ప్రజలకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. రానున్న 50 రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. దేవుడి దయ వల్లే ఈ స్థానంలో మీ ముందు నిలబడ్డారని, తమరు నమ్ముకున్న ప్రజలకు ఏదో ఒకటి చేయాలంటున్న అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి సంధ్య ఫేస్ టు ఫేస్. ధర్మపురి క్షేత్రంలో కనీ విని ఎరగని రీతిలో ఇవాళ అటు చాగంటి ప్రవచనాలు వినడం జరిగింది. నిజంగా ధర్మపురి వాసులు ప్రతి ఒక్కరి ఆనందము వారి మాటల్లో వారి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అడ్లూరి లక్ష్మణ్ గారికి అయితే వారి భగవద్బంధులందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఉదయం లేచినప్పుడు ఆయన ప్రవచనాలు వింటూనే మన జీవితం అనేది అంటే డే అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి వ్యక్తిని స్వయంగా చూసి ఆయన చెప్తున్న ప్రవచనాలు వినడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతటి బృహత్కర అదృష్టాన్ని మాకు కలిగించినందుకు అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ భగవద్బంధులు చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రైమ్9 న్యూస్ మీడియా పార్ట్నర్ అవ్వడము, మేము కూడా స్వయంగా ఆయన ప్రవచనాలను వినడము, మా ఛానల్ ద్వారా కూడా ప్రవచనాలను జనాల్లోకి తీసుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. మన సంక్షేమ శాఖ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. ముందుగా భగవద్బంధులు అందరి తరపు నుంచి, మా ప్రైమ్9 న్యూస్ ఛానల్ తరపు నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఆయనను చూస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది అనుకునే జీవితాలకు ఆయనను తీసుకొచ్చి ధర్మపురి క్షేత్రం గురించి ఇంత గొప్పగా వినిపించడము అనేది మాటల్లో చెప్పలేని సంతోషము. అసలు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి ప్రధాన కారణం మీ మాటలు ఒక్కసారి. తప్పకుండా అండి. ఈ ప్రాంతం అంతా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దైవక్షేత్రం అండి. ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో ఉండడం, ఈ ప్రాంతం యొక్కలో రాజకీయంగా ప్రజలతో అవకాశం రావడం నా పూర్వజన్మ అదృష్టంగా. నా కొడుకు ఏదైతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి డాక్యుమెంటరీ చేయాలి నాన్నగారు అని చెప్పి నా కొడుకు అడిగినప్పుడు మరి ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒక ముఖ్య ఘట్టాన్ని స్వామివారి చేతుల మీదుగా చేయాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఏదైతే వారి యొక్క దర్శనం తీసుకొని వారు స్వయంగా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రాన్ని తీసుకురావాలి, వారి ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా వారు చెప్పే గొప్పగా ఆ లక్ష్మీనరసింహస్వామి జీవిత చరిత్ర గారి లక్ష్మీనరసింహస్వామి యొక్క గొప్పతనాన్ని వారి ద్వారా ఆ ప్రవచనాలు వస్తే ఈ ప్రాంత ప్రజలకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజలకు అందరూ చల్లగా ఉండే విధంగా వారికి అందరూ కూడా గొప్పగా ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో వారు అడగడం జరిగింది. వారికి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మరి శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం మంత్రిగా ఈ రాష్ట్రంలోని ఒక మాట అడగంగానే తప్పకుండా వస్తానని చెప్పి వారు రావడం నిజంగా మా ధర్మపురి ప్రజల పక్షాన వారి పాదాలకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఆ గొప్ప బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి యొక్క వారు చెప్పినటువంటి ఏదైతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క శేషప్ప అనేక అంశాల లోపల వారు చెప్పినట్టు అంశాన్ని చూస్తే నిజంగా మా స్వామివారు ఇంత గొప్పగా ఇంత ప్రపంచంలో ఇంత గొప్ప స్వామి దగ్గర మేము ఉన్నామా అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మొదటి ఘట్టం అయిపోయింది. రేపు రెండో ఘట్టం రేపు సాయంత్రం 6 గంటలకు రేపు గౌరవ ఐటీ శాఖ మంత్రులు గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను కలెక్టర్ గారు స్వయంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారికి సన్మానం చేయడం జరిగింది. మా ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారి యొక్క ప్రవచనాలు వినాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. మామూలుగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ధర్మపురి క్షేత్రం గురించి తెలుసు. ఇప్పుడు మన చాగంటి వారితో 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ధర్మపురి క్షేత్రం పేరు మారిమోగిపోతుంది. ఆయన ప్రవచనాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రావడం ఒకంత నాకు ఇబ్బంది అనిపించినా కానీ మీరు పిలిచిన విధానానికి ఖచ్చితంగా క్షేత్రం గురించి చెప్పాలి అనేసి రావడం జరిగింది అనేసి ఆయన అన్నారు. ఏం చెప్పి ఒప్పించారు అసలు ఆయనని? అంతగా ఆయనను ఏం మెస్మరైజ్ చేశారు మీరు? లేదండి, మీ ప్రైమ్9 యాజమాన్యము మరియు ఎవరైతే సిబ్బంది ఉన్నారో మీరు మా సోదరిమని కానీ ఇక్కడ సిబ్బంది అందరికీ కానీ మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. ఆ స్వామివారికి నేను ఈ ప్రాంత ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు అని చెప్పి ఒక మంత్రిగా ఆ స్వామివారిని అడిగిన వెంటనే ఒకటే మాట అన్నారు, శ్రీ లక్ష్మీనరసింహ దైవ క్షేత్రంలో నేను ఎప్పటి నుంచో నా సకుటుంబ సపరివారంగా నేను అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలని నేను సంకల్పం ఉంది. మీరు స్వయంగా రావడం, నన్ను అడగడం, దట్టు మీ కుమారుడిని తీసుకొని వచ్చి మీ కుమారుడు మన దైవ సంకల్పానికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ఒక 14 సంవత్సరాల మీ కొడుకు ఇంత పెద్ద మంచి ఆలోచన వచ్చినందుకు మరి నా ఆశీస్సులు మీకు ఉండాలి, ఆ స్వామివారి యొక్క ప్రాంతంలో అడుగుపెట్టాలని చెప్పి వారు ఒప్పుకోవడం నిజంగా లక్ష్మీనరసింహస్వామి ఒక దయ ఆశీస్సులు తప్ప వేరే కాదని చెప్పి మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తున్నా. ఏదేమైనా కూడా మన హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ప్రైమ్9 సంబంధించినటువంటి యాజమాన్యం చైర్మన్ గారు కానీ
వారికి సంబంధించినటువంటి ఎవరైతే యజమానులు భాగస్వాములు కానీ ముఖ్యంగా సీఈఓగా ఉన్నటువంటి మా మిత్రుడు సత్యనారాయణ గారు కానీ మా సోదరిమణి యాంకర్ గారు కానీ ఇంకా వీడియో ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ సిబ్బంది అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మంత్రిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ఒక అత్యవసర ముఖ్యమైన కార్యక్రమం చెప్పడం వల్ల నాకు బాధ్యత అప్పచెప్పడం వల్ల నేను ఆలస్యంగా వచ్చిన మా ప్రాంత ప్రజలకు మనస్ఫూర్తిగా వారికి గొప్పగా స్వాగతం పలికినారు చాగంటి గారికి, బ్రహ్మర్షి చాగంటి గారికి. అదేవిధంగా మరి ఆ స్వామివారు చెప్పినట్టు ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో మరి ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్పగా అంటే మా స్వామివారు మా పక్కనే దైవం ఉన్నది, మా దేవుడు లక్ష్మణస్వామిని నమ్ముకుంటే ఏదైనా చేయగలుగుతామని ఒక సంకల్పంతో వారు ఏ కార్యం తలపెట్టినా కూడా ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండే విధంగా మా ఈ ప్రాంత రైతాంగానికి కానీ ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలకు కానీ ఆ స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆధ్యాత్మిక శోభకు సంబంధించి ఇప్పుడు యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు. అందులోనూ మీ అబ్బాయి కూడా నేటి తరం యువత. ఇలా కార్యక్రమంలో చూసుకుంటే కూడా ఎక్కువ సంఖ్యలో యువతే కనిపించారు. మీ సంకల్పము ఎంతలా రీచ్ అయింది అనడానికి వాళ్ళ స్టేజ్ మొత్తం నిండిపోయిన విధానమే మనం చూస్తున్నాము. రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి ఇంకా ఇలాంటి కార్యక్రమాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు ఈ ప్రపంచం అనేటువంటి ఈ స్పీడ్ యుగానికి ప్రపంచమంతా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా సెల్ ఫోన్ అలాంటి వ్యవస్థ లోపల యువతకు ఒక మార్గదర్శకంగా ప్రపంచంలో భారత భూమి అనేది గొప్ప భూమి. ఆ గొప్ప భూమిలో మన తెలంగాణ ప్రాంత లక్ష్మణ దైవక్షేత్రం అనేది చాలా ఇంకొక మహిమగల భూమి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండే విధంగా ముఖ్యంగా యువతకు కూడా ఒక సన్మార్గం కానీ ఒక మంచి ఆలోచన అండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక అర్ధ గంటను ఆ స్వామివారు చెప్పే ఒక ఏదైతే వారు చెప్పే ప్రవక్తలు ఏదైతున్నాయో వారు చెప్పే ఆలోచన ఏదైతుందో ఆ యొక్క ఆ భక్తుడిని కానీ ఆ యొక్క మానవుని కానీ మనసులో ఒకలాంటి అరే మా తల్లి మా తాతలు ముట్టినటువంటి ప్రదేశం ఇక్కడ ఆ లక్ష్మణస్వామి స్వామి యొక్క గొప్పతనం ఇంత గొప్పగా ఉంటుందని చెప్పేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆలోచనలు పడితే ఏదైతే ఒక మంచి మనసుతోని ఆ దైవ కార్యక్రమం ఉన్నట్టయితే భవిష్యత్తు కూడా మంచిగా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే ఆశిస్తామో ఏదైతే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మన యొక్క దాని మీద కూడా ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన పరిస్థితులు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ విధంగా లక్ష్మణస్వామి దైవక్షేత్రంలో మేము ఉన్నాము, ఇక్కడ చదువుకున్నాం, యువతగా ఇక్కడ ఈ స్థాయిలో మేము ఎదుగుతున్నాం. మరి మా స్వామివారి యొక్క ప్రవక్తకు సంబంధించినటువంటి ఏదైతే శేషప్ప గొప్పతనాన్ని కానీ లక్ష్మణస్వామి గొప్పతనాన్ని కానీ వినడం వల్ల మా యువత అంతా కూడా గొప్పగా సన్మార్గంలో పోతుందని ఒక సంకల్పంతో నా కొడుకు ఏదైతే తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా సపోర్ట్గా నా కొడుకు ఒకటే చెప్పాను. ఏదేమైనా కూడా ఆ దైవ సంకల్పం అనేది గొప్పది, ఆ భగవంతుడు ఒక గొప్ప ఆలోచన పరంగా ముందుకు తీసుకెళ్తాడని మరొకసారి మా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా చాలామంది నా అభిమానులు నా వ్యక్తులు నేను ఈరోజు 3 days ఇక్కడ లేను అయినప్పటికీ కూడా ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసినారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అంటే 14 ఏళ్ల వయసున్న మీ కుమారుడు ఆధ్యాత్మికం వైపు వెళ్ళడము, తను అడగగానే మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, చాగంటి వారిని మా అందరికీ చూపించడం, ఆయన ప్రవచనాలు వినిపించడము, అసలు అంటే ఈ అదృష్టానికి సంబంధించి మీ కొడుకు గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే యాక్చువల్లీ డాక్యుమెంటరీ అనేది నేను 2009 నుంచి రాజకీయ ప్రాతినిధ్యం చేస్తున్నాను. గతంలో ప్రభుత్వంలో చాలామంది పెద్దలు ఇక్కడ ప్రాతినిధ్యం చేసినారు. ఎవరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన శ్రీ లక్ష్మణస్వామి ప్రాంతానికి నేను గెలిచిన వెంటనే కేదార్నాథ్ సంబంధించినటువంటి గొప్ప వేద పండితులతోని సుమారు ఒక 9 రోజులు ఇక్కడ వేదాన్ని చెప్పియడం జరిగింది. ఆ వేదంలో మా మిత్రులు నాకు అత్యంత ఆప్తుడు దినేష్, సంగనబెట్ల దినేష్, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా కూడా అన్న మరి ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించిన వేద పండితులు ఒక యాగాన్ని చేస్తున్న 9 రోజులు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందంటే నేను ఒకటే మాట చెప్పిన. నా మొదటి జీతం 2,69,000 నా జీతం ఉంది. నా మొదటి జీతం వారికి ఇస్తాను, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొంచెం డబ్బు తెప్పిస్తానని చెప్పి 9 రోజులు వేదానికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వేద పండితులను అదేవిధంగా ఆ ఒక వేదానికి మన ఏదైతే శాస్త్రబద్ధంగా ఇక్కడ 9 రోజులు చెప్పియడం జరిగింది. దానిలో భాగంగా నేను ఈ యొక్క ప్రాంతం అంతా కూడా గోదావరి తీరానున్నది. శ్రీ సచ్చిదానంద స్వామి గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతానికి శ్రీమఠం అంటారు ఈ ప్రాంతం అంతా కూడా. మరి వారు కళ్యాణ్ దైవ కళ్యాణం లక్ష్మణస్వామి కళ్యాణం జరపాలి. టెంపుల్ లోపల జరిగితే కంజెస్టెడ్గా ఉంది. ఎక్కడి నుంచి నిజామాబాద్ కానీ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా వేలాది కిలోమీటర్లకి భక్తులు వస్తారు. ఇబ్బంది అవుతుందంటే కళ్యాణం మొదలుపెట్టిన వెంటనే మరి గొప్పగా కళ్యాణాన్ని లోపటి శేషప్పని ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే మా దేవాలయం లోపల శేషప్ప స్థలం ఉంటుంది అక్కడ దేవాలయంలో మినిమం ఒక 1000-2000 మంది కంటే ఎక్కువ పడరు.
అలాంటి పరిస్థితుల్లో బయటికి కళ్యాణం తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఉండే. అయినా స్థానిక ప్రజలంతా నాకు అండగా ఉన్నారు, పార్టీలకు అతీతంగా. ఇక్కడ నేను ఎప్పుడు కూడా చాలామంది మిత్రులు అందరూ అడిగిళ్ళు, అన్న స్టేజ్ మీద నీ ఫోటో పెట్టాలంటే ఒకటే మాట్లాడినా, ఈ దైవ కార్యక్రమం. ఇక్కడ పార్టీ కులము మతం ఏం లేదు, ఇక్కడ అందరం సమానమే. సమానంగా ఆ దైవ కార్యక్రమం లోపల లక్ష్మీనరసింహస్వామి యొక్క శేషప్ప యొక్క గొప్పతాన్ని, లక్ష్మీనరసింహస్వామి గొప్పతాన్ని చెప్పే విషయం లోపల ఒక రాజకీయంగా నేను సరే ఏదేమైనా కూడా నా ఫోటో ఉండడం కరెక్ట్ కాదని చెప్పి మా దినేష్ గారు, మా ఈవో గారు నేను అడిగితే అదే చెప్పాను. మన స్వామివారు ఇక్కడ ఈ యొక్క గురువుగా సచ్చిదానంద తురి స్వామి గారు అంటారు, వారి యొక్క మఠం, వారి యొక్క స్థలం, వారిది జగద్గురుల యొక్క ఫోటోలు, ఆ లక్ష్మీనరసింహస్వామి ఫోటోలు, చాగంటి గారి ఫోటోలు తప్ప మా వద్దు అని చెప్పిన. ఎందుకంటే స్వామివారి అనుమతి ఉంటే ఈరోజు మేము మంత్రిగా ఉన్నాం. స్వామివారి అనుమతి ఎన్ని రోజులు ఇస్తాం అన్ని రోజులు ప్రజా జీవితంలో ఉంటాం తప్ప స్వామివారి అనుమతి లేకుండా ఇక్కడ ఎవరు కూడా ఏం చేయలేరనే యొక్క నమ్మకంతో ఉన్నవాడిగా నా కొడుకు ఆలోచన. ఎందుకంటే ఒక డాక్యుమెంటరీ తీయాలి నాన్న అని చెప్పి మా కొడుకు అడిగినప్పుడు ఎందుకు ఒప్పుకున్నానంటే, ఏ నాయకుని కూడా ఆలోచన రాలే. ఇక్కడ మంత్రులుగా చేసిండు, ఇక్కడ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు చాలామంది నాయకులు వచ్చి ఉండిపోయింది. ఇక్కడ ఎవరికి ఆలోచన రాలేదు. నా కొడుకు ఆలోచన వచ్చిందంటే మన ప్రజలు ఇచ్చిన అవకాశం నాకు ఎమ్మెల్యేగా. నా కొడుకుకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి అది అమలు చేసే ఒక బాధ్యత నేను తీసుకున్నాను. ఆ స్వామివారి సంకల్పం నేను ఇలా అమలు చేస్తున్నాను. రేపు మా శ్రీధర్ బాబు గారు అత్యంత ఆప్తుడు, నాకు అత్యంత కష్టకాలంలో నాకు అండగా ఉన్నటువంటి మా మంత్రి ఐటీ శాఖ మంత్రులు మన వారి చేతుల మీదుగా, అదేవిధంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రోమో రేపు ప్రారంభించుకోవడం జరుగుతుంది. దానికి మా ప్రైమ్ 9 ఛానల్కి సంబంధించినటువంటి ఎవరైతే యాజమాన్యం సంబంధించిన వారు ఈరోజు రేపు మీ పూర్తి సమయాన్ని మాకు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మా ధర్మపురి ప్రజలందరూ కూడా రేపు వేలాది మంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ప్రైమ్ 9 ద్వారా ధర్మపురి ప్రాంతానికి కానీ, కరీంనగర్ జిల్లా కానీ, తెలంగాణ ప్రజలకు కానీ సవినయంగా శాసనసభ్యుడిగా, మంత్రిగా నేను వారికి మనవి చేస్తున్నా. శ్రీ బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి యొక్క చాగంటి కోటేశ్వరరావు గారు బ్రహ్మశ్రీ ఒక ఏదైతే ప్రవర్తనలు అవన్నీ కూడా వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ తరం జెన్జీ కిడ్స్ టెక్నాలజీ అనేసి ఫోన్లని పరిగెడుతూ ఉంటే మీ అబ్బాయి ఆధ్యాత్మికం వైపు వెళ్ళి ఒక డాక్యుమెంటరీని తయారు చేయడము, చాలామంది పేరెంట్స్ అంటే చిన్నవాడైపోయాడు ఇంకా ఎక్కువగా మేము పొగిడితే యాక్షన్ అవుతుంది కాబట్టి ఆ కొడుకుని కన్నా ఈ తండ్రి పుణ్యాత్ముడైపోయాడు అనేసి అని చాలామంది పొగుడుతున్నారు. మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాత, మా నాయన, మా వంశం అంతా కూడా మేము రాజరాజేశ్వర స్వామి యొక్క వంశంలో, అంటే వారి పాదాల కాడ బతికిన వాళ్ళం. వారి తర్వాత రాజకీయంగా లక్ష్మణ స్వామి పాదాల కాడ ఉన్నవాళ్ళం. మా వంశం అంతా దైవాన్ని నమ్ముకుని దేవుని, ఇలా మంత్రిని ఉన్నానని చెప్పు, ఎమ్మెల్యే అని చెప్పు, పూజలు చేయాలి, ఏదో ఇంకోటి ప్రవర్తనలు చేయాలి, నా ఫోటోలు వేసుకొని నాకు ఎక్కడ లేదండి. ఒకటే నా ఆలోచన, స్వామివారు విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి రాదు. మా విత్తనం ఏదైతుందో మా తాతలు, మా తండ్రుల విత్తనం అంతా దైవ కార్యక్రమం, దైవ సంకల్పంతో పుట్టిన వాళ్ళం. ఆ సంకల్పంతో నా కొడుకు కూడా వచ్చింది తప్ప అది వేరే ఆలోచన కాదు. నా కొడుకు ఒక ఆలోచన ఏంటంటే, ఎంతైతే ఆ భగవంతుడు గొప్పతనాన్ని, ఆ ఒక ఔన్నత్యాన్ని ఆ ఒక చిన్న మనసులో వచ్చింది అంటే, దేవుడు నరసింహస్వామి యొక్క ఆ ఒక గొప్ప డాక్యుమెంట్ తీయాలని ఆలోచన నా కొడుకు వచ్చిందంటే దైవ సంకల్పం అనుకుని నిర్ణయం తీసుకున్నా తప్ప మా ప్రజలు నాకు అండగా ఉన్నారు. ఇలా ఇన్ని వేలాది మంది మా ప్రజలు వచ్చిందంటే నేను 3 రోజులకెళ్ళి ఈ ప్రాంతంలో నేను లేను. నేను మంగళూరుకి వెళ్ళాను, జగద్గురు దగ్గరికి, నిన్న బెంగళూరుకి వెళ్ళాను. ఇలా మార్నింగ్ నేను ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమైన పని చెప్తే ఇలా ఆఫ్టర్ 3 గంటల వరకు అదే పని మీద ఉన్నాను. నేను 4 గంటలు బయలుదేరితే నేరుగా ఇక్కడ రావడం జరిగింది. అంటే మా ప్రాంత ప్రజలంతా కూడా, మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రాంత ప్రజలు చల్లగా ఉండాలి, తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన మాట అంటే 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే విధంగా లక్ష్మణ స్వామి చల్లగా ఆశీర్వదించాలని ఒక గొప్ప సంకల్పం మా అన్న తీసుకున్నాడు, మా అన్న కొడుకు తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇంత ప్రజలు గొప్పగా నన్ను పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పి మీ ద్వారా మనవి చేసుకుంటూ, రేపు కూడా పెద్ద ఎత్తున వేలాది మంది కూడా ఈ తెలంగాణ ప్రాంత, కరీంనగర్ జిల్లా, నా నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తున్నాను. హరీశ్వర్, నిజంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నీ వల్ల ఇంకా డాడీ ఖ్యాతి పెరిగింది. చాలామంది యూత్కి ఇప్పుడు నువ్వు ఇన్స్పిరేషన్ అయ్యావు. ఇవాళ ప్రవచనాలు విన్న ప్రతి ఒక్కరి మనసులో సంతోషం అనేది మాటల్లో చెప్పలేదు. అది ఇదంతా చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ షో నా సంకల్పం ఒకటే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి వేములవాడ అయినా కానీ ఏదైనా కానీ ఎంత ప్రసిద్ధి వచ్చిందో, మన ధర్మపురి ఈ లోకంలో ఎక్కడా లేదు. త్రిమూర్తులు వెలిసారు మన ధర్మపురిలో. మన ధర్మపురి అందుకంత గొప్పగా రాదు, మన గుడి అందుకంత డెవలప్ కాదు, మన గుడికి పబ్లిక్ అందుకు రాలని ఒకటే ఒక సంకల్పంతో చేయడం జరిగింది.
చూసారు కదా, ఖచ్చితంగా అంటే ధర్మపురి క్షేత్ర ఖ్యాతిని రాబోయే రోజుల్లో మరింత గొప్పగా అటు ధర్మపురి క్షేత్రవాసుల ముందు ఉంచుతాము అంటూ కూడా హరీశ్వర్ చెప్తున్నారు. నిజంగా ఇలాంటి పుత్రుడు నాకు పుట్టడము, అలాగే మా వంశ పారంపర్యంగా కూడా అటు రాజరాజేశ్వర స్వామిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికత అనేది నా కొడుకులో కూడా పుణికిపుచ్చుకొని ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా తరపు నుండి ఇంకా బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామంటూ అటు మినిస్టర్ గారు చెప్పడం. అయితే రేపు కూడా అటు ప్రవచనాల కార్యక్రమాలు ఉండబోతున్నాయి. దీంతో పాటు మినిస్టర్స్ కూడా రేపు సభా కార్యక్రమానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. డాక్యుమెంటరీ ఆవిష్కరణతో పాటు మరొకసారి ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుందని చెప్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు రావాల్సిందిగా కూడా, ఎందుకంటే పిలుపునివ్వకుండానే ఇంతమంది వచ్చారు అంటూ కూడా అటు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. రేపు కూడా ఈ ప్రవచన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చాగంటి గారి ప్రవచనాలు విని ధన్యులు కావచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వంశీతో సంధ్య, ప్రైమ్ 9 న్యూస్.